అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మైల్స్ విత్ శ్రీ. ఈరోజు మన సౌత్ ఇండియన్ ట్రిప్‌లో వచ్చేసి డే 4. ఈరోజు వచ్చేసి మనము రామేశ్వరంలో ఉన్నామనమాట. ఈరోజు వచ్చేసి మనము మొత్తంగా రామేశ్వరంలోనే టైమ్ స్పెండ్ చేస్తామనమాట. పొద్దున్నే దర్శనం అయిపోయింది నాది. ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యి ఇంకా ప్లేసెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. రామేశ్వరం టెంపుల్ దర్శనం ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ అయితే నేను చెప్తున్నాను. దాన్ని ఫాలో చేసుకుంటే మీరు కూడా ఇంకా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇక్కడ రామేశ్వరంలో ఎలా అంటే 2 టైప్స్ ఆఫ్ దర్శనం ఉంటుందన్నమాట. ఒకటొచ్చేసి మీకు తెలిసినట్లే రెగ్యులర్ దర్శనం ఉంటుంది. ఇంకోటొచ్చేసి స్ఫటికలింగ దర్శనం అయితే ఉంటుంది. ఈ స్ఫటికలింగ దర్శనము ఎప్పుడు ఉంటుంది అని తెలుసుకునేదైతే మార్నింగ్ 4కి ఉంటుందన్నమాట. మార్నింగ్ 4కి గేట్ ఓపెన్ చేస్తారు. 4-5 మాత్రమే ఉంటుంది ఈ దర్శనం టైమింగ్స్ అయితే. ఇంకా 4-5 వచ్చేసి అయినంక స్ఫటిక దర్శనం అయితే స్టాప్ చేస్తారు. ఇంకా రెగ్యులర్ దర్శనం అయితే 6:00 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. మీరు పొద్దున్న 4:00కి లేచి నేను స్నానం చేయకుండా పోగలనా దర్శనానికి, లేదంటే అక్కడ పోవాలా కంపల్సరీ అని, అలా కంపల్సరీ అయితే ఏం లేదు. మీకు స్నానం చేసి వెళ్తానంటే అలా కూడా వెళ్ళొచ్చు. లేదంటే అలా కూడా మీరు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వెళ్ళిపోవచ్చనమాట దర్శనానికి. మీరు స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాక మీరైతే కొన్ని ప్రాసెస్ ఉందన్నమాట. అదేంది ప్రాసెస్ అంటే ఫస్ట్ వచ్చేసి మీరు అగ్నికుండ్‌లో మీరు స్నానం అయితే చేయాలి. అగ్నికుండ్ వచ్చేసి ఎక్కడ అంటే మీకు రామేశ్వరం టెంపుల్ కనిపించింది కదా! ఆ టెంపుల్ నార్త్ గేట్ నుంచి లేదా ఈస్ట్ గేట్ నుంచి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ ఉంటుందన్నమాట. హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో మీకు అగ్నికుండ్ అని ఉంటుంది. అగ్నికుండ్‌లో మీరు స్నానం చేయాలి. అగ్నికుండ్‌లోనే మీరు స్నానం చేసేసి వచ్చేసి అదే తడి బట్టలతో 22 గుండలుంటాయి. దానికొచ్చేసి మీరు నార్త్ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలి. నార్త్ గేట్‌లో మీకు టికెట్ అయితే కొడతాడన్నమాట. ఇంకా మీకు ఇక్కడైతే మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ మీకు నార్త్ గేట్ ఎంట్రన్స్‌లోనే వచ్చేసి చాలా మంది మనము గవర్నమెంట్ నుంచి వచ్చిన గైడ్ ఉంటాము అని చెప్తారనమాట. ఇక్కడొచ్చేసి మీరు మోర్ థాన్ అరౌండ్ 10 పీపుల్ లేదా 15 పీపుల్ ఎలా వెళ్తున్నారు, లేదా 5-10 పీపుల్‌లో వెళ్తున్నారంటే ఇక్కడొచ్చేసి మీరు లైన్‌లో వెళ్తే మీకేం లేదన్నా గానీ 2 అవర్స్ పడుతుంది. మనతో వచ్చేస్తే మీకు 20 మినిట్స్‌లో అయిపోతుంది అని ఆ గైడ్స్ అయితే ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అని లేదనమాట. ఎందుకు ఫిక్స్డ్ రేట్ లేదంటే వాళ్ళు కొంతమంది 800 చెప్తున్నారు, 500 చెప్తున్నారు, రూ. 1000 కూడా చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ అంటే మన టెంపుల్ నుంచి వచ్చేసి రూ. 25 అనమాట. రూ. 25లో మీకు మొత్తంగా అయిపోతుంది. నన్ను అడిగేదైతే పర్సనల్‌గా నేనైతే గైడ్‌ని తీసుకోలేదు. నేనైతే రూ. 25 ఏం టికెట్ ఉంటుంది దాన్ని తీసుకొని వెళ్ళాననమాట. నాకు ఆల్మోస్ట్ అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. మీరు గైడ్ తీసుకొని వెళ్ళినా గానీ హాఫ్ అన్ అవరే పడుతుంది. లేదంటే ఇలాగెళ్ళినా గానీ హాఫ్ అన్ అవరే పడుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి నేను గైడ్ తీసుకోకుండా నేను అలాగే వెళ్తే అంటే మీకు కామన్‌గా ఇలా చల్లేస్తారు నీళ్ళైతే. ఓకేనా? అదే మీరు గైడ్ ఏమైనా తీసుకొని వెళ్తున్నారంటే మీ మీద ఒక్కొక్క చెంబు నీళ్ళైతే పోస్తారు. దానికి ఇంకా వేరేదైతే ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. మీరు నార్త్ గేట్ నుంచి మీరు ఎంటర్ అయ్యి బయటకొచ్చే లోపల ఎలానో తడుచుకునే వస్తారు మీరు. మీరు ఫ్రీ టికెట్ రూ. 25 టికెట్ వెళ్ళినా గానీ, ఎక్కువ డబ్బు పెట్టెళ్ళినా గానీ ఫుల్ తడుచుకొని వెళ్తారనమాట. మీకైతే 22 గుండ్లు ఏమున్నాయి దాంట్లో అయితే అక్కడ కామన్ గైడ్స్ అయితే ఉంటారు. వాళ్ళైతే నీళ్ళు చల్లుతూ ఉంటారనమాట. అలా కొంచెమన్నా గానీ మనం తీర్థం ఎలా ప్రోక్షణ చేసుకుంటామో అలా ప్రోక్షణ చేస్తారంతే. అది కూడా దట్ ఈస్ ఫైన్ అనమాట రూ. 25కి. నన్ను పర్సనల్‌గా అడిగేదైతే గైడ్ ఏమి అవసరం లేదు. మీరు ఓన్‌గా రూ. 25 టికెట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవచ్చనమాట. మీకు నార్త్ గేట్ దగ్గర, ఈస్ట్ గేట్ దగ్గర ఈ 2 గేట్ దగ్గర మీకు లాకర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. లాకర్‌కి రూ. 10 నుంచి రూ. 20 తీసుకుంటారనమాట. ఆ లాకర్ ఫెసిలిటీ ఉంది. ఆ లాకర్ ఫెసిలిటీలో మీరు మొబైలు మళ్ళీ మీదేమైనా లగేజ్ ఉంటే లగేజ్ కూడా మీరు అక్కడ పెట్టొచ్చనమాట. ఇక్కడ లాకర్ ఫెసిలిటీలో కొన్ని వచ్చేసి సీసీటీవీ కెమెరా కూడా ఉంటుంది అడ్వాంటేజ్‌గా. మళ్ళీ ఇక్కడ 2 గేట్ దగ్గర మీకు ఫ్రీ చెప్పుల స్టాండ్ అయితే అవైలబుల్ ఉంది టెంపుల్ సైడ్ నుంచి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే మీరు అగ్నికుండ్ వెళ్ళినా గానీ, లేదా 22 గుండ్లు స్నానంకెళ్ళినా గానీ మీ మొబైల్ లేదా వాలెట్ ఏమన్నా ఉందంటే అది లాకర్‌లోనే పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ ఎలాగోనో తడిసిపోతుంది. ఇక్కడ ఒక లైవ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఒకరైతే ఇంక మొబైల్ అయితే పోయింది ఇంకా నీళ్ళలో పడి. ఇంకా ఏం చేసేకి కాదు. దాన్ని ఇంక రిపేర్‌కి ఇచ్చేయాలంతే. అందుకే మీరు ఒక లాకర్‌ని ప్రిఫర్ చేసేది మంచిది. లేదంటే మీ దగ్గర ఏమైనా వేరే వాళ్ళు ఉన్నారు లగేజ్ క్యారీ చేసేకి అంటే దట్ ఈస్ ఈవెన్ బెటర్ అనమాట. మీరు నన్నడిగేదైతే పర్సనల్‌గా రామేశ్వరం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అంటే మీరు 2:00, 3:00 రీచ్ అయ్యేలా చూసుకోండి. లేదు అంటే బిఫోర్ డే అంటే ఒక 8, 9 అలాగా రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల రామేశ్వరం మొత్తం చుట్టేయొచ్చనమాట. దేర్ ఈస్ నథింగ్ లైక్ మీకు 2 డేస్ కావాలి అని ఏం లేదు. వన్ సింగిల్ డేలో మీరు మొత్తంగా రామేశ్వరం చూసేయొచ్చు. ప్రిఫరబుల్‌గా మార్నింగ్ వచ్చేసి దర్శనం పెట్టుకోండి. 8, 9 లోపల దర్శనం అయితే అయిపోతుంది.
ఇంకా 9 అయినాక మీరు చుట్టూరు ఉండే ప్లేసెస్ అయితే మీరు సో ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఈవినింగ్ అంటే 2:00, 3:00 అలాగా మీరు సో ధనుష్కోడి అయితే చేరుకోవచ్చు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా చుట్టూరు ఉండే ప్లేసెస్ అయితే నేను డెడ్‌లైన్ పెట్టుకుంది ఏంది అంటే సో 3:00 అని పెట్టుకున్నా ధనుష్కోడి రీచ్ అయ్యేకి. ధనుష్కోడి వచ్చేసి టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మల్టిపుల్ రిక్షాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ మీకు బసెస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో కూడా మీరు తీసుకోవచ్చు. నేను బైక్‌లో సోలో ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి ఇంకా సో చలో సో లెట్స్ స్టార్ట్ ద డే. నేను ఈరోజు రామేశ్వరంలో కవర్ చేసే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కృషిది ఐలాండ్ అనమాట. ఇది వచ్చేసి రామేశ్వరం టెంపుల్ నుంచి 12-13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే మోర్ దాన్ 30 మినిట్స్ అవుతుందన్నమాట. మీరేమైనా ఓన్ వెహికల్‌లో వస్తున్నారంటే 20-25 మినిట్స్‌లో అయితే ఇక్కడ చేరుకుంటారు. కృషిది ఐలాండ్ వచ్చేసి వెదర్ ఎలా ఉంటుందో దాని మీద బోట్స్ ఉంటాయా? ఉండవా? అని తెలుసుకోవాలి ఫస్టే. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా గ్లూమీగా లేదా కొంచెం ఏమన్నా హెవీగా రెయిన్స్ ఏమైనా ఉంటుందంటే ఆ రోజు బోటింగ్ కృషిది ఐలాండ్‌కి ఉండదు. వెదర్ క్లియర్ ఉంటే మాత్రమే కృషిది ఐలాండ్‌కి తీసుకెళ్తారు. కృషిది ఐలాండ్ విజిట్ చేసేకి బెస్ట్ టైం వచ్చేసి ఏప్రిల్ నుంచి జూన్, జూలై వరకు. సో ఇంకా బోట్ దిగినాక అయితే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ట్రెక్కింగ్ అయితే చేయాలి. సో కృషిది ఐలాండ్ వచ్చేసి ఎందుకు ఏప్రిల్ నుంచి జూలై వరకే మంచి టైం అంటే మనం ఇప్పుడు క్రాస్ చేసుకొని వచ్చాం కదా, అంటే బోట్లో వచ్చాం కదా, ఆ బోట్ వచ్చే టైంలోనే ఇక్కడ డాల్ఫిన్స్ అయితే ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో అయితే మీకు కనిపిస్తుంది. మళ్ళీ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ బోట్ వచ్చేటప్పుడు మీకు వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. సో మీరు ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో వస్తే డాల్ఫిన్ సైటింగ్ ప్లస్ మీకు కెమెరాకి ఫోటోగ్రఫీకి కూడా సో బాగొస్తుంది. సో నేను ఈ కృషిది ఐలాండ్కి వచ్చింది అయితే డిసెంబర్ టైంలో వచ్చానన్నమాట. మేబీ ఐ వాజ్ ఆన్ ద రైట్ డే టు బీ ఆన్ దిస్ ఐలాండ్ అనమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్ వచ్చేప్పుడైతే కొంచెం సన్నీగా ఉండిందనమాట. సడన్గా వెదర్ అయితే మారి చాలా గ్లూమీ అయిపోయింది. సో దెర్ ఈస్ నథింగ్ దట్ ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ బెటర్ అని అనిపించింది. ఈరోజు అయితే సడన్గా వర్షం కురిసేకైతే స్టార్ట్ అయిందనమాట. బెస్ట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేసేకైతే నాకు దొరికింది. ఇంకా రిటర్న్ వెళ్ళేకైతే బోట్ అయితే వచ్చేసింది. Lord Rama made his Tirtham to quench the thirst of Sita by dipping the bow into the sea water. Hence, this Tirtham is called Villondi Tirtham. ఓకే. సో ఇక్కడ మీకు పార్కింగ్ అయితే దొరుకుతుందన్నమాట. సో పార్కింగ్ నుంచి ఇలా నడుచుకొని వెళ్ళి ఇంకా ఎండ్లో మీకు కనిపిస్తుంది కదా, జనాలు ఉన్నారు కదా, సో అక్కడే అనమాట వెళ్ళనిది తీర్థము. సో ఇంకా అక్కడైతే ఒక ప్రీస్ట్ అయితే ఉంటాడనమాట. ఆయన ఆ నది నుంచి ఆ వెల్ నుంచి నీళ్ళు అయితే తీసిస్తాడు యాక్చువల్గా. సో మీకు డౌట్ అనిపిస్తే నేనైతే ఒక వీడియో మీకు పెడుతున్నా చూడండి. ఇటుపక్క సముద్ర నీళ్ళు, ఓకే. సో ఇంకా మొత్తంగా సముద్రం నీళ్ళే, ఇటుపక్క కూడా మళ్ళీ ఇటుపక్క కూడా. సో దీనిలో సో మధ్యలో వచ్చేసి మనకు ఈ వెల్ అయితే ఉంటుందన్నమాట.
సో, వెల్లంది తీర్థం అయినంక ఇప్పుడు అలాగే మనం రామేశ్వరం టెంపుల్ దగ్గరికి వస్తే మనకి నెక్స్ట్ వచ్చే డెస్టినేషన్ వచ్చేసి లక్ష్మణ తీర్థం అన్నమాట. ఇది టెంపుల్ నుంచి 2 కిలోమీటర్సే ఉంటుంది. సో, దీని మహత్వం ఏంది అంటే లక్ష్మణ తీర్థము. సో, ఇక్కడ లక్ష్మణుడు వచ్చేసి శివుడిని ప్రతిష్టాపన చేసిండేది మనము చూడొచ్చనమాట. ఇదే అన్నమాట రామర్ తీర్థము. మెయింటెనెన్స్ అయితే ఆ లెవెల్‌లో అయితే చేయలేదు గానీ, సో, బెటరే. సో, మీకు టెంపుల్ వచ్చేసి అటుపక్క ఉంటది. సో, మీకు రామర్ తీర్థం వచ్చేసి ఇటుపక్క ఉంటదనమాట. నాకు ఇక్కడ రామర్ పాదంకి వచ్చేసి మీకు కార్ అయితే వెనకాలే పార్క్ చేసుకోవాలి. బైక్ అయితే ఇప్పటికి ఇక్కడ పక్కనలో పార్కింగ్ అయితే ఉంది. సో, ఇంకా వచ్చేసి వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో, కింద ఇలా ఉంటుంది. సో, షాప్స్ అయితే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. సో, ఏం కావాలో అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. చలో ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాము. వ్యూ అయితే బాగుంటుందనే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మెల్లంగా ఎక్కేద్దాం. సో, కింద మీకు దర్శనం అయిపోతేనే ఇంకా కొంచెం ఎక్కేసి పైన వచ్చేస్తే ఇంకో టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మొత్తం రామేశ్వరం వ్యూ అయితే కనిపిస్తుందన్నమాట. మీకు అక్కడ జూమ్ చేస్తే చూడండి, చిన్నగా కనబడుతుంది కదా, అదే రామేశ్వరం టెంపుల్. ఇట్లుంటదన్నమాట వ్యూ. ఇంకా ఇటు సముద్రం స్టార్ట్. మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్ వచ్చేసి ఫుల్ గా కనిపిస్తుంది కదా, ఇది ధనుష్కోడి రోడ్ కాదు, కోదండరామర్ టెంపుల్ కి ఉండే రోడ్ అన్నమాట. ఇటు చూసిన సముద్రం, ఇటు చూసిన సముద్రం, నడుల రోడ్ వేశారు. ఇది అన్నమాట ఇక్కడ హైలైట్ అంటే ఇది. మీకు వచ్చేసి టెంపుల్ ముందరే మీకు సో కార్ పార్కింగ్ అయితే కొంచెం అయితే స్పేస్ ఉంది, కానీ ఇటుపక్క వచ్చేసి కొంచెం పార్కింగ్ అయితే బాగుంది. కానీ చాలా మీరు వీకెండ్ వస్తున్నారంటే పార్కింగ్ చాలా కష్టం అవుతుంది అనమాట. సో వీక్ డే వచ్చాను కాబట్టి నేను, సో అంటే ఈరోజు మండే, సో ఇది వచ్చేసి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. అదే మనం వీకెండ్ ఏమైనా వస్తే ఇంకా ఫుల్గా పార్కింగ్ అయితే నిండిపోతుంది. ఇలా ఉండే ధనుష్కోడి వచ్చేసి ఓకేనా, ఎలా అయింది అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇలా 1964లో జరిగిన తుఫాన్ వచ్చేసి ఇది ట్రైన్ మీకు కనిపిస్తుందా, ట్రైన్స్, షిప్స్ ఇవన్నీ ఇంత ధ్వంసం చేసిందనమాట. మనం అర్థం చేసేసుకోవాలి, నేచర్ ఒకసారి డిసైడ్ అయితే వచ్చేకి ఎట్లనే చేస్తుంది అనమాట. మీకు విజువల్స్కి అయితే చూపిస్తున్నా చూడండి. అలా ఉండిన రైల్వే స్టేషన్స్ ఇలా మారిపోయిందనమాట. మొత్తం ఇలా మారిపోయింది. ఇదే అనమాట ట్రాక్, కనిపిస్తుందా, ఇదే ట్రాక్. ట్రాక్ లేదు, ఉత్త సిమెంట్ మాత్రమే మిగిలిపోయింది. ఇలా అయిపోయింది అనమాట రైల్వే స్టేషన్ మొత్తంగా. రైట్ లో చూడండి ఇలా ఉంటారు ఫిషర్మెన్స్ అయితే హాయిగా. Thank you.